జగన్ సత్తెనపల్లి పర్యటన ఇప్పుడు వివాదంగా మారింది. వైసీపీ కార్యకర్తలు అనేక మందిని రెచ్చగొట్టి ర్యాలీకి తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా వారికి ప్లకార్డులు ఇచ్చారు. ఇంకా కొందరు కార్యకర్తలైతే రౌడీల్లా ప్రవర్తించారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు అని ప్లకార్డు ప్రదర్శించి అందులో గంగమ్మ తల్లి జాతరలో మాదిరిగా రప్పా నరికేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీన్ని ప్రదర్శించిన షేక్ బుజ్జి, రవితేజలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిని భగ్నం చేయడమే కాకుండా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టడం, నేరపూరిత కుట్రకు సామూహికంగా పాల్పడిన వంటి నేరాలపై వీరిపై కేసులు నమోదు చేశారు. అసలు ఈ ప్లకార్డులు ఎవరిచ్చారు, దీని వెనక ఎవరున్నారనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. జగన్ సత్తెనపల్లి వచ్చేందుకు అనుమతి కోరగా పోలీసులు కేవలం 3 వాహనాలు 100 మంది వరకు మాత్రమే అనుమతినిచ్చారు. అందుకు విరుద్ధంగా జగన్ వేలాది మందిని వెంట తీసుకువెళ్లటమే కాకుండా కేవలం 75 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల పాటు ప్రయాణించారు. అంబటి రాంబాబు సోదరులు బారికేడ్లను నెట్టివేయటమే కాకుండా పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఈ వ్యవహారంతో ఆగ్రహించిన పోలీసులు ఇరువురిపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా నిబంధనలను అతిక్రమించిన నేతలపై కూడా కేసు నమోదైంది. వీరందరినీ అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అదనపు సెక్షన్లను కూడా ఈ కేసుల్లో చేరుస్తామని వివరించారు. జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు చేరుకున్న సమయంలో ఓ వ్యక్తి కారు ఢీకొని మరణించారు. సత్తెనపల్లిలో మరొక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఓ మహిళ కాలుపై వెళ్లింది. ఇలా వరుస ప్రమాదాలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు కారకులు ఎవరనే అంశంపై దర్యాప్తు చేయడంతో పాటు తగిన చర్యలు కూడా తీసుకుంటామని వివరించారు. అదేవిధంగా పోలీసులు ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా వేలాది మందితో ర్యాలీలు నిర్వహించడంపై కూడా కేసు నమోదు చేస్తున్నారు. పుష్ప 2 సినిమా జరిగినప్పుడు ఆ సినిమాకి ప్రదర్శన కోసం వెళ్ళినప్పుడు ఆ సినిమా షోకి హీరో అల్లు అర్జున్ గారు వెళ్ళిన సందర్భంగా తొక్కిసలాట జరిగిందని హీరో మీద కేసు పెట్టారు కదా. ఇక్కడ మరి బాధ్యుల్ని ఎవరిని చేస్తూ ఉన్నారు, ప్రధాన కారకుల్ని చేస్తూ ఉన్నారా లేదా, 2 చోట్ల ఎందుకు చట్టంలో వ్యత్యాసాలు ఉన్నాయి, వీటి కారణాలు ఏంటని అడుగుతూ ఉన్నారు. వీటిని విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రమాదం జరగటం ఒక ఎత్తు అయితే ప్రమాదం జరగటానికి కారణం ఎవరనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు పదే ఏ కార్యక్రమానికి జనాన్ని సమీకరించాలి, ఏ కార్యక్రమానికి జనాన్ని సమీకరించకూడదు, వచ్చినటువంటి జనాన్ని మనం ఏ విధంగా భద్రతగా ఇంటికి చేర్చాలి అనేటువంటి ఆలోచన కనుక చేయకపోతే ఏదో అటవక యుగంలోనో మధ్యయుగంలోనో ఉన్నట్టుగా ఏదో మందలుగా మనం జగనాన్ని తీసుకొచ్చేసి గొర్రెలు మనం ఏదో వాళ్ళ మానాలను వదిలిపెట్టేసి వాళ్ళు ఏదో ఒక విధంగా చనిపోతూ ఉంటే చూస్తూ కూర్చుంటే అది నాయకత్వం అనిపించుకోదు. ఖచ్చితంగా దీనికి బాధ్యులను కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది స్పష్టమవుతోంది. ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబుతో పాటు ఇతర కీలక నేతలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.